నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటు ఎక్కడిక్కడ గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామ సభల్లో ఎమ్మెల్యే తెల వెంకట్రావు గారు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా గ్రామ సభల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేదా ఇటు సిపిఎం పార్టీ ఇతర పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల్లో ప్రజల్ని ఉసిగొలుపుతున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం ఏదైతే పెట్టిందో, ఇండ్లు అయినా రేషన్ కార్డు అయినా ఏ ప్రక్రియ అయినా ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు చాలామంది లబ్ధిదారులని ఈరోజు పేరు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని నేను చెప్పాను ఆల్రెడీ. చాలామంది నాయకులు దీన్ని ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నిటినీ పక్క ద్రోవ పట్టించాలని ఒక ఆలోచన చేసే దుర్మార్గం పని చేయొద్దు అంటున్నాను. ఎందుకంటే అమాయకులని మీరు డైనమోలో పడేయద్దు. ఆల్రెడీ ముందు చెప్పాం, ఏదైనా ఇప్పుడు మనం ఒక బిడ్డకి ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారంటే దశల వారీగా పెళ్లి చేస్తాం. మన స్వాతంత్రం ఒకరి తర్వాత ఒకరు చేసుకుని వస్తాం. ఇది కూడా అలానే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు ఇస్తామని గౌరవ మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి గారు అన్నారు. గౌరవ మంత్రివర్యులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. నిన్న కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఎవ్వరూ ఆందోళన చెందొద్దు, మీ పేర్లు మీరు అర్హులు మాత్రమే ప్రకటిస్తున్నాము. ఈరోజు అందరు కూడా వీరందరూ లబ్ధిదారులు, కానీ ఈరోజు అందరికి రావట్లేదు. 3500 ఇల్లు అంటే అందరికి రావు. దశల వారీగా లబ్ధిదారులు అందరికీ వస్తాయి. ఎవరైనా లబ్ధిదారులు లేకపోతే ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైనా రెవెన్యూ మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే నిరంతరంగా వాళ్ళకి ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. మనం 3500 ఇల్లు వస్తే మన ఊరికి 1000 ఇల్లు వస్తే 1000 ఒకేసారి శాంక్షన్ అవుతాయి. మళ్ళీ వీటి అయిన తర్వాత మళ్ళీ దశల వారీగా మళ్ళీ వచ్చే దాంట్లో మళ్ళీ 1000 అలా ఇస్తూ ఉంటారు. దశల వారీగా స్టెప్ బై స్టెప్ అందరికి ఇల్లు వస్తాయి. ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఇల్లు వస్తాయి. వెనకాల్సి ఉంది. దీనికి కూడా ఒక స్టాటస్ చెప్పాం. అసలు ఒక రేకు మన ఇల్లు కట్టి సగం కట్టి సగంలో టార్బల్ వేసిన వాడికో, గుడిసెలు ఉన్న వాడికో, రేకులు ఉన్న వాడికో, రేకులోడు ఈ గుడిసెలో ఏది టార్బల్ కన్నా మెరుగు, టార్బల్ లోడు గుడిసెలోడు కన్నా మెరుగు. కాబట్టి గుడిసెలోడు కాడి నుంచి స్టార్ట్ చేస్తారు. గుడిసె, టార్బల్ల, రేకు, అలా స్టెప్ బై స్టెప్ దాని ద్వారా ఎన్నుకొని వెళ్తారు దీన్ని. ఇది ఓన్లీ లబ్ధిదారులదే. పేర్లు కూడా మళ్ళీ ఈ దీంట్లో కూడా ఇప్పుడు మనం సెలెక్ట్ అయిన దాంట్లో కూడా ఎవరికి ఇప్పుడు 1000 దాంట్లో సెలెక్ట్ వెళ్తాయి అనే దాన్ని మళ్ళీ దీన్ని ప్రభుత్వము, కలెక్టర్లు అందరు కూర్చొని మరి దీంట్లో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, పూరెస్ట్ పూర్ నుంచి ఎన్నుకొని పోతారు. ఇది మీరు చెప్తే కాదు, మేము చెప్తే కాదు, అధికారులు ఏ లబ్ధిదారుని ఎన్నుకుంటారు. మన కార్డు కొట్టంగానే ఈడి లబ్ధిదారుడు అని వస్తుంది. మీరెవరు ఆందోళన చెందక్కర్లేదు, ఎవరి మాటలు వినక్కర్లేదు, ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. ఇంకొక మాట ఏంటంటే, ఎవరు ₹1 మీరు ఇవ్వకుంటేనే మీకు ఇల్లు వస్తుంది. దళారు మాటలు నమ్మొద్దు. చాలా మంది మీకు ఇల్లు ఇప్పిస్తాం, తలా ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తాం అనేది తప్పు. ఎవరైనా ప్రభుత్వం ఇస్తుంది, ఎవరికి ₹1 ఇవ్వద్దు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఇలా ప్రజల్ని ఇట్లా చేస్తున్న వాళ్ళపై అసలు ఎటువంటి ఇచ్చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తప్పులు వాళ్ళే పడతారండి. ఖచ్చితంగా లబ్ధిదారుని ఎన్నుకుంటాం, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తాం, వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా కూడా ఏదైతే ఎమ్మెల్యే పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా దళారులు కావచ్చు, లేకపోతే ఇలా ఇచ్చేస్తున్న వారిపై ఇచ్చేస్తామంటూ కూడా ఉన్నటువంటి వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఇట్లా చేస్తున్న వారిపై అయితే ఇటువంటి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఇక్కడ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో సన్నీ, కాలేజీ టీవీ, వరంగల్.